నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మే 12 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు బుద్ధ పూర్ణిమ. దీనితో పాటుగా ఆ పౌర్ణమి తిథి అత్యంత పౌర్ణమి విశేషమైనది. ఈరోజు ఎవరైనా మంత్రసిద్ధి కానీ లేదా ఉపాసన కానీ చేయాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా అంటే హోమాలు చేసుకోవాలన్నా, ఉపాసన తీసుకోవాలన్నా, మంత్రసిద్ధి చేసుకోవాలన్నా ఈరోజు చాలా మంచి రోజు. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షమి. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 4:48 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:36. అయితే ఈరోజు తిది పౌర్ణమి రాత్రి వరకు ఉంది, అనగా 10:24 వరకు ఉంది. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము స్వాతి నక్షత్రం ఉదయం 6:11 వరకు, తదుపరి విశాఖ నక్షత్ర ప్రవేశము. వర్జం మధ్యాహ్నం 12:23 నుంచి మధ్యాహ్నం 2:20 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12:38 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:11 నుంచి సాయంత్రం 4:02 వరకు. రాహుకాల సమయం ఉదయం 7:24 నుంచి ఉదయం 9 గంటల వరకు. తదుపరి యమగండ కాలము ఉదయం 10:36 నుంచి మధ్యాహ్నం 12:12 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:12 నుంచి తెల్లవారి 5 గంటల వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 11:18 నుంచి రాత్రి 1:05 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే 12, 2025 నాటి దిన ఫలితాలలో తో పాటుగా గ్రహస్థితులు, దాని యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయి అనే అంశంలో భాగంగా ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు వృశ్చిక రాశిలోకి ఉదయం 11:40 ప్రవేశం చేశాడు. సూర్యుడు వృషభంలోను, బుధుడు మేషంలోను, శుక్రుడు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, గురుడు మేషంలోను, శని కుంభంలోను, రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. అనగా ఈ వీరి యొక్క ప్రభావము మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఆర్థికంగా కొంత స్థిరత్వం కనబడుతుంది. అనుకోని సంఘటనలు మీకు జరిగే అవకాశం గోచరిస్తోంది. కొంత ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళాలి తప్ప అధైర్యపడడం కానీ, మానసిక అశాంతి పొందడం కానీ ఈ రోజు మీరు చెయ్యకండి. అయితే కార్యాలలో శ్రమకు తగిన ఫలితాన్ని మీరు పొందుతారు. శ్రమ చెయ్యకుండా దగ్గరకు వచ్చే పని ఏది ఈరోజు కనబడదు. శ్రమ చేస్తేనే ఫలితం అన్నట్టు ఉంటుంది. ధైర్యం ఈరోజు మీరు చాలా ఎక్కువగా పెట్టుకోవాలి. మానసికంగాను శారీరకంగాను ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి వృషభ రాశి. కొత్త విధుల్లో శుభారంభం, అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొత్తగా ఏది చేసుకోవాలన్నా ఈరోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. కార్యాలలో పురోగతి, అంటే మీరు ఏ పని తలపెట్టినా దానిలో డెవలప్మెంట్, గ్రోత్, అభివృద్ధి, లాభము ఇలాంటివన్నీ కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందకరంగా ఉండబోతున్నారు. కుటుంబం అన్యోన్యంగా ఉండబోతోంది ఈరోజు. అయితే శారీరక శ్రమ మాత్రము చాలా ఎక్కువగా పెరిగే అవకాశం కనపడుతోంది. దానికి ఎంతవరకు మీరు శరీర శ్రమ చేయాలి అనేది చూసుకుంటూ విశ్రాంతి కనుక తీసుకున్నట్టయితే మంచిది. దీంతో పాటు మీరు ఈరోజు ఏదైనా పని చేయాలని అనుకుంటే కనుక, ఏ మంచి పనైనా శుభారంభం చేయాలి అంటే కనుక ఉదయము 11:48 వరకు చేసుకున్నట్టయితే కొంత మంచిది. కాదు కొంచెం పై వరకు కూడా, అంటే కొంత ఎక్కువ అవుతుందేమో అన్నట్టు మీమాంస కనుక మీకు వస్తే మధ్యాహ్నం 12:38 వరకు, ఇది తప్పని పరిస్థితుల్లో ఈ సమయం చూసుకుని ఏదైనా శుభారంభం చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఈ శుభ సమయాల్ని దృష్టిలో పెట్టుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి చంద్రస్థానం వల్ల మీకు భయాందోళనలు కలిగే అవకాశం, ఊరుకూరికనే అక్కడ ఏమి భయం కలిగించే విషయం ఉండదు. అయినప్పటికీ మనసు మీకు భయం వైపు పెడుతుంది. ఏ రాశి అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఏదో అయిపోతుందేమో అన్న భయానికి గురవుతారు. అంత భయపడాల్సిన పని అయితే ఏమీ లేదు.
మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఏ పెద్ద ప్రమాదాలు ఏమీ జరిగిపోవు. ఎస్ ఐ కెన్ డూ అనే మెంటాలిటీ ఈ ఒక్కరోజు మీరు పెట్టుకోండి. మిత్రుల సహాయంతో పనులు చకచకా జరిగిపోతాయి. వారి సమయానికి మీకు అందుబాటులోకి వస్తారు. అయితే ఈ రోజు మాత్రము మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు, విద్యార్థుల దగ్గర నుంచి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి.